38 చెస్ట్ వాళ్ళకి ఇది చేస్తున్నాము. వేస్ట్ రౌండ్ 35 ఉంటుంది. సో ఆ మెజర్మెంట్స్కి మనం బై 4 చేసుకుంటే ఏది ఉంటుందో అదే మన మెజర్మెంట్స్. ఈ రకంగా బాడీ మనం రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అంబ్రిల్లాకి ఎప్పుడైనా మనం 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. ఇన్సైడ్ అవుట్ సైడ్ చెక్ చేసుకొని ఈ టైప్లో ఫోల్డ్ చేసుకోవాలి. టైప్లో ఫోల్డ్ చేసి అంబ్రిల్లాకి ఎప్పుడైనా మనం ఇలా పట్టుకొని ఇటు సైడ్ 2 సైడ్స్ ఓపెన్ ఉండేలాగానే చూసుకోవాలి. ఓపెన్ ఉండేలాగా చూసుకొని ఈ టైప్లో ఫోల్డింగ్. సో ఫోల్డింగ్ వచ్చినప్పుడు మనకి ఈ 4 సైడ్స్ మనకి ఓపెనే ఉండాలి. సో పెట్టుకొని ఈ 4 సైడ్స్ ఓపెన్ ఉన్న తర్వాత ఈ మిడ్ పాయింట్ని మనం సైడ్కి పెట్టేసుకొని సో ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని మనకి వేస్ట్ రౌండ్ 35 కాబట్టి మెజరింగ్ టేప్ తీసుకొని 35 దగ్గర చూసుకోవాలి. సో నాకు 35 ఇక్కడ వచ్చింది. సో ఈ పాయింట్ ఎక్కడి నుంచి ఉందో చెక్ చేసుకొని 11 దగ్గర, సో అన్ని ప్లేసెస్లో 11 దగ్గర మార్కింగ్ తీసుకొని బాడీలో మనకి 15 ఇంచెస్ మైనస్ కొడితే 40 ఇంచెస్లో రిమైనింగ్ మనకి 41 ప్లస్ 1 ఇంచ్ సీమ్ అలవెన్స్ పెట్టాలి. సో 15 ఇక్కడ తీసుకున్నా సేమ్ ఇక్కడ కూడా 40. ఈ టైప్లో 3-4 ప్లేసెస్లో మార్కింగ్ పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవడం. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టాలి. సో దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాతనే మనం వేస్ట్ రౌండ్ చేసుకోవాలి. బిఫోరే చేయకూడదు, ఎందుకంటే కరువు అనేది నీట్గా రాదు కాబట్టి మనం దీంతోనే కట్ చేసుకుంటాం. హాఫ్ నేను ఇలా కట్ చేసి రిమైనింగ్ హాఫ్ ఇలా ఫోల్డ్ చేసేసుకున్నా నో ప్రాబ్లం, ఈక్వల్గానే వచ్చేస్తుంది. సో ఇలా తీసి పక్కన పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ ఇది హై అండ్ లో కోసం చేసుకుంటున్నాను కాబట్టి దీంట్లో మిడ్ పాయింట్ తీసుకోవాలి. ఇలా సెంటర్ ఫోల్డ్ చేసుకొని దీనికి 2 మిడిల్ పార్ట్ ఏదో అది తీసుకొని 25 కాబట్టి 12.5 తీసుకున్నాం. తీసుకొని మనం ఇక్కడ నుంచి చిన్నగా కడగచ్చుకుంటా ఈ టైప్లో చేసుకోవాలి. సేమ్ ఇంకా ఆ మార్కింగ్ మీద ఏదైతే ఉందో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఓపెన్ చేసుకొని కట్ చేసుకున్నాం. ఎందుకంటే వీ షేప్ అనేది వస్తుంది. వీ షేప్ వస్తే బాగుంది కాబట్టి ఇక్కడ మనం ఓపెన్ చేసి కట్ చేసేస్తాం. ఇది మన ఫ్రంట్ పార్ట్ అండ్ ఇది మన బ్యాక్ పార్ట్ అంబ్రెల్లా. సో లైక్ అంబ్రెల్లా హై అండ్లో ఈ టైప్లో మనకి జీన్స్ టాప్కి అండ్ ఏదైనా మంచి పార్టీ వేర్ టైప్ కూడా బాగుంటుంది. లైక్ స్టాప్ చేసి